హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మనకి బిఎస్ఎల్ నుంచి అఫీషియల్గా ఒక పర్మనెంట్ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అది మనకి జూనియర్ టెలికామ్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే టోటల్గా మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. లక్కీలీ ఈసారి మనకి జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉండడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు ఈ జాబ్ కనుక సెలెక్ట్ అయితే శాలరీ అనేది 40,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్యలో ఉండడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే నోటిఫికేషన్ మనకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే బిఎస్ఎన్ఎల్ దీని నుంచి అఫీషియల్లీ ఆన్లైన్లో 26th మేన రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మనకి ఆన్లైన్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే 26th మేన రిలీజ్ అయింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి June 4th నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి July 3rd లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. దెన్ నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ పాయింట్ అనేది చెప్తున్నాను. సో ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ఈ జాబ్స్కి సంబంధించి ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే ఉంది. ఆ ఎగ్జామ్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. అంటే ఆ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అయితే ఎగ్జామ్ అనేది మనకి August 2026లో జరుగుతుందని చెప్పి ఒక టెంటేటివ్ అంటే ఒక తాత్కాలిక షెడ్యూల్ అనౌన్స్మెంట్ జరిగింది. దీని ప్రకారం నోటిఫికేషన్ అయితే టోటల్లీ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయని మెన్షన్ అయితే చేశారు. వీటిని కమ్యూనిటీ వైజ్ అండ్ స్టేట్స్ వైజ్ డివైడ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనకి కేటాయించినటువంటి పోస్టులు ఒకే ఒక్క పోస్ట్ ఉంది. తట్టు అది అన్రిజర్వ్డ్ ఆర్ ఓబీసీ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక తెలంగాణకి సంబంధించి చూసుకుంటే తెలంగాణకి సంబంధించి మనకి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులో ఒక పోస్టు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్టు ఓబీసీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. సో ఒకసారి శాలరీ వివరాల్లోకి వెళ్తే స్కేల్ ఆఫ్ పేలో ఈ జూనియర్ టెలికామ్ ఆఫీసర్కి 16,400 రూపాయల నుంచి 40,500 రూపాయల వరకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీరేంటి ఇనిషియల్ నోటిఫికేషన్ స్టార్టింగ్లో 40,000 to 1 lakh బిట్వీన్ అన్నారు. ఇక్కడ చూస్తే 16,400 to 40,500 వరకే శాలరీ ఉంది అని చెప్పి మీరు అయితే అనుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇనీషియల్గా మనకు వచ్చేటటువంటి శాలరీ అది. తర్వాత మనకి హౌస్ రెంట్ అలవెన్స్లు, మెడికల్ అలవెన్స్లు, డైర్నెస్ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని బేస్ చేసుకుని మన శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉండడం అయితే జరుగుతుంది. సో ఆ పాయింట్ని మీరు క్లియర్లీ కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో పాయింట్ నెంబర్ 1, ఈ జాబ్స్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. పాయింట్ నెంబర్ 2, ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది చూస్తే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ రాకపోవడం వల్ల అన్రిజర్వ్డ్ అవని, ఓబీసీ క్రిమి లేయర్ అవని, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అవని వీళ్ళెవరికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు మ్యాక్సిమం మెన్షన్ చేసిన 30 years వరకు అప్లై చేయొచ్చు. బట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల 33 years వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల 35 years వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళు 40 years వరకు అప్లై చేయొచ్చు. దాంతోపాటు పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ రిజర్వేషన్ ఉన్నట్లయితే నాన్ క్రిమి లేయర్కి సంబంధించి 43 years, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నట్లయితే 45 years వరకు కూడా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు వన్స్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే మనం ఈ నోటిఫికేషన్లో చెక్ చేస్తున్నటువంటి పోస్ట్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్. అందుకే దీని ఫంక్షనల్ స్ట్రక్చర్ అంతా కూడా టెలికామ్ లింగ్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని చూద్దాం. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్స్ని క్లియర్లీ చదువుతాను చూడండి. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసిప్లినరీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మీరు ఒక బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీఈఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. అది స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయినా రికగ్నైజ్ అయిన ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ ద్వారా రికగ్నైజ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఏవైతే బ్రాంచెస్ మెన్షన్ అయితే చేస్తారో ఆ బ్రాంచెస్లో మీరు ఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే అప్లై అయితే చేయొచ్చు.
అవి ఇప్పుడు ఆ బ్రాంచెస్ నేమ్స్ చదువుతాం చూడండి. టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్. ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఈ 7 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీలో అయినా సరే బీటెక్ కంప్లీట్ చేస్తుంటే మీరు నిరభ్యంతరంగా ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు పీజీతో కూడా అప్లై అయితే చేయొచ్చు. అది ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఈ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు పీజీతో కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. చూసుకున్నాం. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. సెలక్షన్ ప్రాసెస్లో మీకు నేను స్టార్టింగే చెప్పాను, ఎగ్జామ్ అనేది ఆగస్టులో జరుగుతుందని, ఒక టెంటేటివ్ షెడ్యూల్ని ఇవ్వడం జరిగిందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దట్టు మనకి మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ ఎగ్జామ్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, 3 hours ఆఫ్ టైం పీరియడ్ అనేది ఎగ్జామ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ని టోటల్లీ 3 partsగా డివైడ్ చేశారు. పార్ట్ నెంబర్ 1లో ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ సెక్షన్ 1 200 marks 50 questions, అంటే ఈచ్ క్వశ్చన్ 4 marksని క్యారీ అయితే చేస్తుంది. అండ్ పేపర్ 2లో ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ సెక్షన్ 2, ఇక్కడ కూడా సేమ్ 50 questions 200 marks, సేమ్ ఇక్కడ కూడా మనకి ఈచ్ క్వశ్చన్ 4 marksని క్యారీ చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఫైనల్లీ పార్ట్ 3, ఇక్కడ జనరల్ ఎబిలిటీ టెస్ట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ 80 marks ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి 20, అంటే ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ 4 marksని క్యారీ అయితే చేస్తుంది. ఓవరాల్లీ మనకి ఎగ్జామ్ 120 questionsకి జరుగుతుంది, బట్ మార్క్స్ చూసుకుంటే 480 marks ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి చూసుకున్నట్లయితే 4 marks అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ లేదా అంటే ఈ జాబ్స్కి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. 25% ఆఫ్ మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్గా కట్ అవడం అయితే జరుగుతాయి ఈచ్ రాంగ్ ఆన్సర్కి అని చెప్పి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అయితే క్లియర్గా చూడొచ్చు. ది ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 4 marks విల్ బి అవార్డెడ్, ఆర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి -1 marks విల్ బి అవార్డెడ్. అంటే మనకి 1 mark అనేది డిడక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ 25% అని చెప్పి క్లియర్లీ చెప్పాను. ఇక ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి ఇంకొక మేజర్ పాయింట్ అయితే ఉంది. ఆ పాయింట్ గురించి తెలుసుకోబోయే ముందు అప్లికేషన్ ఫీజు వివరాల గురించి ఒకసారి చెక్ చేసి దాని నెక్స్ట్ ఆ పాయింట్ గురించి తెలుసుకుందాం. అది ఈ నోటిఫికేషన్లో కీ అండ్ మేజర్ పాయింట్ని అయితే మిస్ చేయొద్దు. సో ఒకసారి మనం ఈ అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే అప్లికేషన్ ఫీజు అనేది మనకి 2000 రూపీస్గా, అంటే 2000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈ అమౌంట్ అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మ్యారీ డిజేబిలిటీ వాళ్ళకి 1000 రూపాయలే అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. సో ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. మెజారిటీ నాకు తెలిసినంత వరకు ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు నెంబర్స్ చూసిన తర్వాత చాలామంది అవాయిడ్ అయితే చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు క్వాలిఫికేషన్ ఉన్నా కంపల్సరీ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. దెన్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అన్నాను కదా, ఆ పాయింట్ గురించి మీకు నేను చెప్పాలి. సో పాయింట్ ఏంటంటే ఇనీషియల్లీ మనకి ఒక 10 weeks ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ 10 weeks ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి చూసుకుంటే 4 weeks ఫీల్డ్ ట్రైనింగ్, తర్వాత రిమైనింగ్ 6 weeks జేటీఓ phase 2 ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఉంటుంది. phase 2లో మనకి స్పెషలైజేషన్ కోర్సుకి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి స్టైఫండ్ కింద అమౌంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా బేస్డ్ రిక్రూట్మెంట్. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే 27 మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయనే బేస్ చేసుకుని అయి ఉండొచ్చు, బట్ ఎనీ రీజన్ 27 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి విజయవాడ ఎగ్జామ్ సెంటర్గా ఉంది. ఇక తెలంగాణకి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్గా ఉంది. అప్లై చేసేటప్పుడు మీ నియర్ బై ఎగ్జామ్ సెంటర్ ఏది ఉందా అని సెలెక్ట్ చేసుకుని ఆ ఎగ్జామ్ సెంటర్కి మీరు వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి నుంచి అప్లై చేస్తే చెన్నై ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కాబట్టి చెన్నైలోనే మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో ఓవరాల్లీ రీసెంట్లీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ రిలీజ్ చేసినటువంటి ఒక పర్మనెంట్ జాబ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసిన అనిపించినా, లేదు మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ క్లిక్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అప్లై అయితే చేయాలనుకుంటే మీరు June 4th వరకు కూడా వెయిట్ చేయాలి. ఈ లోపు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు దగ్గర అయితే పెట్టుకోండి. ఫైనల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.